హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లక్కీ బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి. అందరూ టెంపుల్స్కి వెళ్ళి దేవుడికి అందరూ చల్లగా ఉండాలని కోరుకున్నారా? నేనైతే కోరుకున్నానండి. మేమైతే ఈరోజు కుక్కటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ గురించి మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ చిన్న వీడియో తీశాను. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత 3 ప్రత్యేకతలు ఉన్నాయండి. అవి ఏంటి అంటే, ఫస్ట్ శివుడు ఇక్కడ కోడి రూపంలో వెలిసారండి. అందువల్ల ఈ టెంపుల్కి కుక్కటేశ్వర స్వామి టెంపుల్ అని పేరు వచ్చింది. అసలు యాక్చువల్గా ఈ టెంపుల్ ఎక్కడుంది అంటే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉందండి. ఇంకొక ప్రత్యేకత, ఫస్ట్ ప్రత్యేకత ఏంటి, అయ్యవారేమో కోడి రూపంలో వెలిసారు. అమ్మవారు 18 శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం. ఈవిడ పిరుదులు ఇక్కడ పడ్డాయండి. సో అమ్మవారు 10వ శక్తిపీఠంగా ఇక్కడ వెలిసారనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకో 3వ ప్రత్యేకత ఏంటి అంటే, ఈ టెంపుల్కి పాదగయ అని పేరుంది. పాదగయ అని అంటే గయేశ్వరుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుని సంహరించడానికి బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురు కలిసి ఈ గయేశ్వరుడిని సంహరిస్తారండి. ఈ సంహరించినప్పుడు ఇతను హెడ్ ఏమో బీహార్లోని, తిన పొట్ట భాగం అంతా, సెంటర్ పార్ట్ అంతా కూడా ఒడిస్సాలోని, ఈ పాదాలు పిఠాపురంలోనే పడ్డాయండి. అందువల్ల పాదగయేశ్వరుడు అనే ఈ టెంపుల్ నేమ్ పాదగయ అని కూడా ఉంది. ఇంకా ప్రత్యేకత ఏంటి అంటే, మనకి గ్రహణం వచ్చినప్పుడు అన్ని టెంపుల్స్ని క్లోజ్ చేసేస్తారు కదండి. కానీ ఈ టెంపుల్ని మాత్రం క్లోజ్ చేయరు, ఓపెన్ చేసే ఉంచుతారు. ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే, మనం కాశీకి వెళ్ళి అందరికీ పిండ ప్రదానాలు, తర్పణాలు చనిపోయిన వాళ్ళకి వదులుతాం కదండి. అలాగే అక్కడికి వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడ చేసుకుంటారనమాట. ఇక్కడ ప్రత్యేకంగా పిండాలు పెట్టుకోవడానికి చాలా చాలా ఫేమస్ అండి. సో ఎవరికైనా అవ్వట్లేదు, కాశీ వెళ్ళడం అవ్వట్లేదు అంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా చాలా పవిత్రమైన టెంపుల్ అండి. ఎవరికైనా వీలుంటే తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే ఇటు స్వామి స్వయంగా వెలిసారు, ఇటు అమ్మవారు కూడా వెలిసారు. ఇంకొక ప్రత్యేకత ఉందండి, దత్తాత్రేయుడు కూడా స్వయంభూగా వెలిసారండి ఇక్కడ. మీరు అన్ని టెంపుల్స్ని విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.